అయ్యో జాగ్రత్త. నడవండి. డాక్టర్ గా విజిటింగ్ కోసం వచ్చిందని చెప్పింది, కానీ నిజానికి ఈయన ఎలా ఉన్నారో చూడాలనే వచ్చింది. ఎంత కాదనుకున్నా ఆ ప్రేమ ఎక్కడికి పోతుందమ్మా? ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ గాడికి నువ్వు భయపడతావా? నువ్వొక ఇంజనీర్వే. ఇనపరాడు పట్టుకుని తిరిగే రౌడీని కాదు కదా మేడం. నీకు అసలు నిజం తెలియదు కదా. నువ్వు పెళ్లి చేసుకోబోయే వసు ఆ చిన్న గడికి మాజీ లవర్. ఏమన్నారు? నిజం చక్రవర్తి. ఇప్పటిదాకా ఈ విషయం ఎలా చెప్పాలా అనుకున్నాను. కాకపోతే నువ్వు నా మనిషివయ్యావు కాబట్టి నిజం చెప్తున్నాను. నీ కాబోయే భార్య వసు ఆ చిన్నాకి ప్రియురాలు. నేను నమ్మను. నీకు ఇంకొక నిజం చెప్పనా? అసలు ఆ వసుని నా కొడుక్కి చేసుకుందాం అనుకున్నాను, కానీ దాని బుద్ధి తెలిసే కాదు అనుకున్నాను. నీకు గుర్తుందా? నువ్వు వసుని ఇంటికి తీసుకొచ్చిన రోజు నా కొడుకు దాన్ని చూసి ఎంత చిరాకు పడ్డాడో. నేను సంబంధం క్యాన్సిల్ చేశాక ఆ శ్రీధర్ నిన్ను పట్టుకున్నాడు. నువ్వు బలిపశువు అయిపోయావు. ఇదంతా నిజమా? నిజం సార్. ఆ విషయం నాకు తెలుసు. నేను వాళ్ళిద్దరిని చాలాసార్లు కలిసి ఉండగా చూశాను. ఇంకా దారుణం ఏంటంటే ఆ వసు నీతో ఎంగేజ్మెంట్ అయినా కూడా ఇంకా వాణ్ణి కలుస్తూనే ఉంది తెలుసా? నా మాటలు అబద్ధమైతే ఒకసారి నువ్వే వెళ్ళి అబ్జర్వ్ చెయ్యి. ఎంక్వైరీ చేస్తే నీకు తెలియంది ఏదీ ఉండదు కదా. పాప నువ్వేమో ఇవేవీ తెలియక వాడు చాలా మంచివాడు అని సర్టిఫికెట్స్ ఇస్తున్నావు. వాడి మంచితనం ఎలాంటిదో ఇదిగో చూడు. వాడు ఆ రాజాకి నమ్మిన బంటు. ఒకప్పుడు వాడి చేతిలో గూండా. అర్థమైందా? వాడి అంతు చూస్తా. నిజంగా వసుకి వాడికి లింక్ ఉందని తెలిసిందో నా చేతుల్లో చచ్చాడే. ఇంకా నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. చిన్న గాడికి సరైన మొగుడు తగిలాడు. వాడికి బలమైన శత్రువుని రెడీ చేశాను. ఇంకా నువ్వు బ్రతికిపోయావు పో. చాలా థ్యాంక్స్ మేడం. హలో రామ్మోహన్ గారు, నమస్తే. నేను రాజన్ మాట్లాడుతున్నానండి. నమస్తే రాజా గారు.
ఎలా ఉన్నారు? సారీ అండి, మీకు జరిగింది విని చాలా బాధపడ్డాం. టైం కుదరడం లేదు. వీలు చూసుకొని తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. నేనే మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నాను రామ్మోహన్ రావు గారు. అవునా? దేని గురించండి? మిమ్మల్ని ఒక సహాయం కోరడం కోసం అండి. సాయమా? చెప్పండి రాజా గారు. మీలాంటి గొప్ప వ్యక్తి సాయం అడగడం ఏంటండి? ఏం కావాలో చెప్పండి. డబ్బేమన్నా కావాలా? వద్దండి. మరి నేను మళ్ళీ బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నాను. దయచేసి ఏదైనా చిన్న కాంట్రాక్ట్ ఇప్పించగలరా? సారీ రాజా గారు, మీ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో ఉంది. మీ పరిస్థితి అలా ఉంది. నేను ఎలా మీకు కాంట్రాక్ట్ ఇప్పించగలను చెప్పండి? సార్, నేను బాగానే నడుస్తున్నానండి. ఇంకో 2-3 నెలల్లో ఇంకా బాగా నడుస్తానండి. ఇక నా కంపెనీ గురించి అంటారా? మీకు తెలిసిందే కదా, ఆ భార్గవి పని కట్టుకొని నా మనుషుల్ని కొని అలా చేసింది. నిజమేనండి, కాదన్ను. కానీ కారణం ఏదైనా మీ కంపెనీకి బ్యాడ్ నేమ్ ఉంది. అందుకే దయచేసి మీకు కాంట్రాక్ట్ ఇవ్వలేనండి. ఈ విషయంలో మీరు నన్ను క్షమించండి. ఇంకేదైనా ఆర్థిక సహాయం కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. నేను ఇంకా అడుక్కునే స్థితికి రాలేదండి. ఆ పరిస్థితి వస్తే మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఉంటానండి. డాడీ, అమ్మాను రామ్మా. ఏంటి డాడీ ఇది? ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు? ఇలా చూడాల్సి వస్తుందనే నేను రాలేకపోయాను డాడీ. అను, కూర్చో. ఊరుకో అమ్మా, ఏడవకు. ఇప్పుడు ఏమైందని? ఇంతకంటే ఏం కావాలి డాడీ? మా డాడీ నిజంగా రాజాలా ఉండే మనిషి. ఈరోజు ఎవరినో సాయం అడుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను డాడీ. మీ చేత్తో ఎంతో మందికి సాయం చేసి ఎన్నో జీవితాలు నిలబెట్టిన మీరు ఈరోజు మీరు నిలబడడానికి సాయం కోసం ఎదురు చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది డాడీ. ఎందుకురా అంత బాధపడతావు? ఇప్పుడు ఒక కొత్త కారు కొంటాం. కొన్నప్పుడు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, స్పీడ్గా వెళ్తుంది. అదే కారు రోజులు గడిచే కొద్దీ పాత పడుతుంది, చివరికి షెడ్డుకు చేరుతుంది. మనిషి జీవితం కూడా అంతేనమ్మా. వయసు పెరిగే కొద్దీ పాత పడిపోతుంది, చివరికి ఇలా అయిపోతుంది. ఇవన్నీ చాలా కామన్ అను. ఏం డాడీ కామన్? మా డాడీ ఎప్పుడు హీరోలా ఉండాలి అనుకునేదాన్ని. మీరు ఇలా అయిపోవడం చూసి చాలా ఫీల్ అవుతున్నాను డాడీ. మీరు తొందరగా లేచి తిరగాలని, మీరు తొందరగా కోలుకోవాలని గుడికి వెళ్ళాను. అక్కడ పూజారి గారు అమ్మవారికి పూజ చేసి, ఇదిగో ఈ కాశీ తడు మీ చేతికి కట్టమన్నారు. ఇది కట్టుకుంటే త్వరగా కోలుకుంటారని చెప్పారు డాడీ. అంత పెద్ద పెద్ద డాక్టర్లు చేయలేని పని ఈ కాశీతాడు చేస్తుందా అమ్మా? ఏమో డాడీ, చెయ్యొచ్చేమో. అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగించే ముందు కూడా అక్కడ గ్రామ దేవతకి పూజలు చేస్తారట. ఎవరి నమ్మకం వాళ్ళది. కాదని ఎలా అంటారు చెప్పండి? సరే,
నీ నమ్మకం నేను మాత్రం ఎందుకు కాదంటాను. అలాగే కట్టు. అయ్యయ్యో, నేను కడతాను, ఉండండి డాడీ. డాడీ, ఇదే చేత్తో నన్ను దీవించండి డాడీ. ఏంట్రా, ఎందుకు? ఈ రోజు నా ఎగ్జామ్స్ డాడీ. ఎప్పుడు ఎగ్జామ్స్ కి వెళ్తున్నా మీరు దీవించి పంపించేవాళ్ళు కదా, ఇప్పుడు కూడా దీవించండి డాడీ. సరేనమ్మా, బాగా ఎగ్జామ్స్ రాసి మంచి స్కోర్ తెచ్చుకో. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. అమృత, అమృత, రా భార్గవి. ఏంటమృత ఇదంతా? నేను విన్నది నిజమేనా? ఏం విన్నావు? నువ్వు వెళ్ళి రాజాకి ట్రీట్మెంట్ ఇస్తున్నావంట, అది నిజమేనా? దానికి అంత ఆశ్చర్యం దేనికి భార్గవి? నిజమే. నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు ట్రీట్మెంట్ ఇస్తున్నావని ఎవరో చెప్తే అది అబద్ధం అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నిజమే అంటుంటే నాకు మాట రావడం లేదు. నేనేదో చేయకూడని పని చేస్తున్నట్టు అంత షాక్ అవుతావెందుకు? నీకేం అనిపించడం లేదా అమృత? రాజా చేసిన పనులన్నీ అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడు కూడా నిన్ను కాదని ఆ కరుణను పెట్టుకొని ఉన్నాడు. అలాంటి మనిషికి నువ్వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తున్నావా? అసలు నీకు మనసులా వచ్చింది అమృత? చూడు భార్గవి, డాక్టర్గా నేను ఎవరికైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి, అది నా వృత్తి ధర్మం. ఇందులో నాకేం తప్పు కనిపించడం లేదు. ఎందుకు అమృత నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? నీ కళ్ళ ముందే ఆ కరుణ రాజాలు కనిపిస్తూ ఉంటే నీకేం అనిపించటం లేదా? నువ్వన్నీ మర్చిపోయి ఎలా నీ భర్తకు మందులిస్తున్నావు? ఏ నువ్వు తప్ప వేరే ఏ డాక్టరు లేడా? నువ్వే వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వాలా? ఇదంతా కరుణ రాజాలు కావాలని చేస్తున్న పని అమృత. నీ కళ్ళ ముందు ఆ కరుణ నీ భర్తతో చనువుగా ఉండి ఆయనకి సేవలు చేస్తూ ఉంటే నువ్వు కుళ్ళుకొని కుమిలిపోవాలి అని ప్లాన్ చేసి డాక్టర్గా నిన్ను పిలిపించారు. అదేం లేదు భార్గవి, నన్నెవరూ పిలిపించలేదు, నేనే వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అదే ఎలా ఇస్తున్నావో అని అడుగుతున్నాను. అసలు నీ భర్త నిన్ను లెక్క చేస్తున్నాడా? ఆయన తిరుగుళ్ళు భరించలేక కదా ఇల్లు వదిలి వచ్చేసావు. అప్పుడు మారాడా? లేదు. ఉన్న సొమ్మంతా నాశనం చేసుకున్న తర్వాతైనా నీ పంచన చేరాడా? అది లేదు. కనీసం కాలు చెయ్యి పడిపోయిన తర్వాతైనా నీ దగ్గరికి రావచ్చు కదా, అప్పుడు రాలేదు. ఓపికతో ఉన్నప్పుడు ఎలా తిరిగినా ఏం చేసినా కనీసం ఇప్పుడైనా నీ దగ్గరకొచ్చి తప్పు చేశాను అమృత అని నీకు క్షమాపణలు చెప్పాడా? లేదు. ఇప్పుడు కూడా ఆ కరుణని పిలిపించుకొని ఆ ఇంట్లో మకాం పెట్టాడు. అలాంటి మనిషిగా నువ్వు బాగుపడాలని ట్రీట్మెంట్ ఇస్తున్నావు. అసలు రాజా అలాంటి మనిషి కాబట్టే దేవుడు అలాంటి శిక్ష వేశాడు. భార్గవి, అవునమృత, విశ్వాసం లేని ఆ మనిషి జీవితం మొత్తం అలా పక్షవాతంతోనే పీక్కొని ఏడవాలి, అప్పుడు గాని బుద్ధి రాదు. ప్లీజ్ షట్ అప్ భార్గవి. అమృత, అసలేం మాట్లాడుతున్నావు భార్గవి నువ్వు? ఆయన ఎవరనుకున్నావు? నాకు తాళి కట్టిన భర్త. ఆయన గురించి అంత క్రూరంగా ఎలా మాట్లాడుతున్నావు? ఆయన
ఆయనకు ఆ పెరాలసిస్ ఎలా తగ్గించాలని నేను చూస్తుంటే నువ్వేంటి ఆయన ఇంకా పీక్కుపోవాలని శాపనార్థాలు పెడుతున్నావు. శాపం కాదమృత, నీకు జరిగిన అన్యాయానికి బాధపడుతున్నాను. ఎంత ద్రోహం చేశాడు నీకు. అయితే మాత్రం ఆయన నాశనం కావాలని కోరుకుంటానా? ఎంతైనా ఆయన నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఈ రోజుకి కూడా ఆయన పద్ధతి మార్చుకోవాలనుకుంటున్నాను కానీ పతనం అయిపోవాలని ఎలా కోరుకుంటాననుకున్నా? ఇంకోసారి ఎప్పుడు ఆయన గురించి తప్పుగా మాట్లాడుకో. నిజంగా నీ సహనానికి జోహర్లు అమృత. నిన్ను ఇన్ని కష్టాలు పెట్టినా ఇంకా నా భర్త బావుండాలి అనుకుంటున్నావు. నీకు నీ భర్త మీదున్న ప్రేమలో కనీసం 1% నీ మీద రాజాకుండుంటే నువ్విలా అయ్యేదానివే కాదు. నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. నిజంగా నేను ఆయన్ని ప్రేమించాను కాబట్టే ఆయనలో మార్పు రావాలని కోరుకున్నాను. ఇప్పటికీ ఆయన బాగుండాలనే కోరుకుంటున్నాను. అంతేగాని ఆయన నాశనాన్ని కోరుకోను. నేనే కాదు, నిజంగా భర్తని ప్రేమించే ఏ ఆడది భర్త నాశనం కావాలని కోరుకోదు. ఒకవేళ నువ్వు ఆయన అలాగే పడుండాలని కోరుకుంటే మాత్రం దయచేసి నా దగ్గరికి రాకు. అయ్యో భలేదాను అమృత. నీకు అన్యాయం జరుగుతుందనే బాధలో అలా అనేశాను గాని నువ్వంటే అభిమానం లేకో, నీకు రాజాకి మధ్యున్న అనుబంధం గురించి తెలియకో అలా మాట్లాడలేదు. ఆ కరుణ అడ్డు లేకుంటే నీ భర్త నీ దగ్గరే ఉండేవాడు కదా అని. ఆయన ఎక్కడున్నా బాగుండాలి. బాగుంటారు, అదే నా కోరిక. ఉండు, కాఫీ తీసుకొస్తాను. ఇదే మనిషిరా బాబు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా దీని ప్రేమ మాత్రం చావలేదు. ఏం మనిషో ఏంటో. నేనెవ్వరికీ భారం కాదలుచుకోలేదు చిన్న. చిన్నా, నువ్వా? ఏంటిలా వచ్చావు? నీకోసమే చిన్నా. కూర్చో. ఎందుకంత దిగులుగా ఉన్నావు? రాజా అంకుల్ గురించేగా. అవును, ఆయనకు అలా జరగడం చాలా బాధగా ఉంది. ఎంతైనా నన్ను చాలా ఆదరించిన మనిషి, నన్ను సొంత కొడుకులా చూసుకున్న మనిషి. ఆయనకి అలా కావడం నాకు చాలా బాధగా ఉంది. సొంత కొడుకులా కాదు చిన్నా, నువ్వు నిజంగా రాజాగారి సొంత కొడుకువే. ఎంత దూరం ఉన్నా ఆ రక్త సంబంధం ఎలా పోతుంది? అందుకే ఆయనకి అక్కడ బాగలేదంటే నీ మనసుకి గాయమైంది. మరి వెళ్ళి రాజాగారిని పలకరించొచ్చావా చిన్నా? వెళ్ళాను. ఆయనకి ధైర్యం చెప్పావా? ఏమని ధైర్యం చెప్పాలి వసు? ఆయన అలా చూడటానికి నాకే ధైర్యం సరిపోవట్లేదు. ఆయనకి నేనేం ధైర్యం చెప్తాను? ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయారో తెలుసా? ఆయన చేతుల మీదుగా ఎంతో మందికి జీవితం ఇచ్చిన మనిషికి ఈ రోజు ఆ చెయ్యి లేవకుండా పోయింది. కాలు చెయ్యి పని చేయకుండా నిస్సహాయంగా ఉన్న మనిషిని చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. అసలు దీనికి కారణం ఎవరో తెలుసా? ఆ భార్గవి. దాన్ని చంపినా పాపం లేదు. రాజాగారి దగ్గర పనిచేసే మనుషుల్ని కొనేసి ఆయనకి వెన్నుపోటు పొడిచింది. అది తట్టుకోలేకనే రాజాగారు అలా అయిపోయారు. నాకు తెలుసు చిన్నా, ఆ మనిషి ఎన్ని పాపాలైనా చేస్తుంది, ఎలాంటి వాళ్ళనైనా నేలమట్టం చేస్తుంది, ఏ జంటనైనా విడదీస్తుంది. ఆ రోజు పండుని లాకప్లో పెట్టించి
నీ చేత దొంగ సాక్ష్యం చెప్పేలా చేసింది. మరిద్దరి మధ్య గొడవలు పెట్టింది. దానివల్ల నేను ఎంత పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకున్నానో నాకు తెలుసు చిన్నా. కాకపోతే ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది భార్గవి గురించి కాదు, రాజా గారి గురించి. ఆయనని కొడుకుగా నువ్వు సపోర్ట్ చేయాలి. అదే ఆయనైనా కరుణ ఆంటీ అయినా నిన్ను సొంత కొడుకులా చూసుకున్నారు కాబట్టి ఈ సమయంలో వాళ్ళకి నువ్వు ఆసరా కావాలి. వాళ్ళకిప్పుడు ఆస్తుల కంటే ముఖ్యం ఆదరణ, నేనున్నాను అనే భరోసా. ఆ భరోసా నువ్వు ఇవ్వగలిగితే చాలు చిన్న. రాజా అంకుల్ తొందరగా లేచి నడుస్తారు. నిజంగా నిజంగా రాజాగారు లేచి నడుస్తారంటావా? ఎందుకు నడవరు చిన్న? ఇవాళ రేపు సైన్స్ చాలా డెవలప్ అయింది. ఎంత మొండి జబ్బులకైనా ట్రీట్మెంట్ ఉంది. కానీ మనసుకి మాత్రం అయిన వాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వాలి. రాజా అంకుల్కి నువ్వంటే ప్రాణం. నిన్ను అభిమానిస్తారు కాబట్టి ఆయన మనసుకి నువ్వే సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలవు. నేనున్నాను అని నువ్వే ధైర్యం ఇవ్వాలి చిన్నా. ఇస్తావు కదా చిన్నా? నేను ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తారా? ఏంటది? అసలు కరుణ మీకు ప్రేమికురాలా లేక ఇంకేదన్నా? మీ ఇద్దరి మధ్యన విడదీయలేనంత సంబంధం ఏంటి? ఆయన పోగొట్టుకున్న సామ్రాజ్యాన్ని నేను తిరిగి నిలబెడతాను. ఎవరు? నువ్వా? నేనే. ఆయనతో జీవితం పంచుకున్న దాన్ని ఆయన బాధ్యతను పంచుకోలేనా, పగని పంచుకోలేనా? నిన్ను వేస్లోకి కలపకపోతే నా పేరు చందునే కాదు.